నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత లేఖ దుమారాన్ని రేపుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు కూడా కవిత రేపినటువంటి చిచ్చు ఆఖరికి వాళ్ళ మధ్య వారసత్వ ఒక పోరుగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కవిత గుదిబండగా తయారవుతుంది. మరోవైపు ఆఖరికి కేసీఆర్ సొంత తండ్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు తాజాగా కేటీఆర్ కూడా సుదీర్ఘంగా కేసీఆర్తో చర్చించారు ఏం జరగాలన్నది. సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్లో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారా, లేదంటే కనుక కేసీఆర్ కవిత ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా, ఏం జరుగుతోంది, కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఆమె నిజంగానే కొత్త పార్టీతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బహుజనవాదంతో ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, వస్తే స్పేస్ ఎంత రాజకీయంగా మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రజనీకాంత్ గారు మనతో పాటు చేస్తున్నారు. ఎర్రబెల్లి రజనీకాంత్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రాజేష్. ఏంటి సార్, తెలంగాణ రాజకీయాల గురించి మీకు కొత్తగా చెప్పనవసరం అవసరం లేదు, మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? కవిత లేఖకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ అసలు ఇక్కడ లీక్ చేసింది ఎవరు అనుకోవాలా, లేకుంటే ఆమె ఎయిర్పోర్ట్లో మాట్లాడినట్టుగా నేనే రాశానన్న సందర్భంగా ఏంటి అసలు అంత స్థాయిలో కవిత ఇవాళ అగ్రెసివ్గా పోవడానికి కారణం ఏంటి? అంటే జనరల్గా మనము ఆ సీక్వెన్స్ చూస్తే అండి, కవిత గారు కరెక్ట్గా ల్యాండ్ అయ్యే ఒక రోజు ముందు లేఖ లీక్ కావడము ఏదైతే ఉందో, ఆమె ఆ డేట్ చూస్తే ఏంటంటే May 2 రాసినట్టు ఉంది. May 2 రాసినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు ఆగాలి, లీక్ చేయాలనుకున్న వాళ్ళకి May 5 May 10 కూడా లీక్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ తను ల్యాండ్ అయ్యే ముందు ఏదైతే లీక్ అయిందో, ఈ అన్ని సమీకరణాలను మనం చూస్తే ఏంటంటే అసలు లీక్ ఎవరు చేశారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎవరు చేసి ఉంటారు? అయితే కేసీఆర్ చేసి ఉంటాడు, లేదంటే సంతోష్ గారు చేసి ఉంటారు, లేదంటే కేటీఆర్, లేదంటే తనే లీక్ చేసుకొని ఉండొచ్చు. ఈ 4 అంశాలను కనుక మనము విశ్లేషిస్తే కేసీఆర్ లీక్ ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఆ లేఖలో కొన్ని తను చేసిన తప్పిదాలను కూడా తను ప్రశ్నించడం జరిగింది కాబట్టి, ఆ లేఖ లీక్ చేస్తే తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటాడన్నది ఒకటి ప్రశ్న. 2, కూతురికి ఆ లేఖ లీక్ చేయడం వల్ల కూతురికి తండ్రికి మధ్యలో గ్యాప్ ఉందన్నది అయితే తెలుస్తుంది కదా ప్రజల్లోకి. అది కుటుంబ కలహాలు రోడ్డు మీద పెట్టుకోవాలని చెప్పేసి ఏ తండ్రి కూడా భావించాడు. అంటే కేసీఆర్ అయితే దీన్ని లీక్ చేసి ఉంటాడని చెప్పి మనం అనుకోవద్దు. 2, సంతోష్ గారు కేసీఆర్ గారు తెలియకుండా సంతోష్ గారికి లేఖ లీక్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఛాన్సే లేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఆయన నమ్మిన బంటుగా ఉంటూ ఈ రోజు వరకు ఏ విషయంలో లీక్ కానటువంటిది, వాళ్ళ మధ్యలో ఎన్నో గోప్యంగా ఉన్న విషయాలు ఏది ఈ రోజు వరకు లీక్ కాలేదు కాబట్టి ఆయనకి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వరకు అడంగా కంటిన్యూ అవుతున్నాడు. జనరల్గా పెద్ద పొలిటీషియన్ల మధ్యలో 2-3 ఇయర్స్ తర్వాత చాలామంది వస్తుంటారు పోతుంటారు నెంబర్ 2 పొజిషన్లో, కానీ ఇంకా సంతోష్ గారు అక్కడ కంటిన్యూ అవుతున్నారు అంటే మీనింగ్ ఏంటి? లేక బయట పెడితే ఆయన కుర్చీకి ఆయన గొయ్యి తవ్వుకున్నట్టే కదా. కాబట్టి సంతోష్ గారు తన కెరియర్ని రిస్క్లో పెట్టి లేఖ రిలీజ్ చేసి ఉంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. కమింగ్ టు కేటీఆర్ గారి విషయానికి వచ్చినట్లయితే, కేటీఆర్ గారు ఇప్పుడు భవిష్యత్తులో నేను నెంబర్ 2 అని ఆల్రెడీ వరంగల్ సభ ద్వారా తెలిసిన తర్వాత, ఆయనకి పాత్ క్లియర్గా ఉన్న తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళాలనుకుంటాడు, కానీ గ్యాప్ పెంచుకొని మళ్ళీ ఇంకో షర్మిలాని తన ఇంట్లోనే ఇంకో షర్మిల గారిని తయారు చేయాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉంటాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి కేటీఆర్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద స్కోప్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందరూ అవుట్ ఆఫ్ ద స్కోప్ అంటారు. ఇప్పుడు లీక్ చేసినటువంటి లీక్ వీర్లు ఎవరు? సో ఆబ్వియస్గా మనం చూస్తే నేనే రాశాను నేనే లీక్ చేశాను అనేది క్లారిటీ వస్తుంది కదా. అంటే తనే రాసి ఉండొచ్చు, తనే లీక్ చేసి ఉండొచ్చు అన్నది ఒకటి ఆలోచన. సో ప్రశ్న ఏంటంటే తను ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అన్నది నెక్స్ట్. సో తను ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అనేది అంశంలో కనుక మనం వెళ్ళి చూస్తే, బేసికల్గా తను చాలా రోజుల నుంచి ఒక 3 నెలల నుంచి నాకు పార్టీలో రావాల్సిన గుర్తింపు రావట్లేదు, నన్ను ఏ మీటింగ్లకు పిలవట్లేదు, నన్ను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, నా పొజిషన్ ఏంటి ఇవాళ, వాట్ ఈజ్ మై పొజిషన్ ఇన్ ద పార్టీ అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో తను అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. తన యొక్క నిరసనను కూడా కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ వెళ్తున్నట్టు మనకు కనబడుతుంది. పార్టీకి సంబంధం లేకుండా తనే మీటింగ్స్ పెట్టుకొని వెళ్ళడము మనం చూస్తున్నాం. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ ఏ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అండి. బేసికల్గా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఏంటంటే అడిగాము చేయలేదు, ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. మీరు కనుక నేను అడిగింది ఇవ్వకపోతే రైట్, నేను పార్టీని డ్యామేజ్ చేస్తాను, మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాను, నేను డ్యామేజ్ అయినా పర్లేదు
కానీ మిమ్మల్ని మాత్రం నేను డ్యామేజ్ చేస్తాను అని చెప్పకనే చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. అంతేనా, లేకుంటే టీం కవితక్క పేరుతో ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి అదంతా చూస్తుంటే కొత్త పార్టీ దిశగా ఏమైనా అడుగులు పడే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు బేసికల్ గా తను ఇప్పుడు చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువ తన జాగృతి కార్యకర్తలను ఎంబడి పెట్టుకొని జాగృతి కమిటీలను మళ్ళీ రివైవ్ చేస్తూ జాగృతిని స్ట్రెంథెన్ చేస్తూ తను అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. రైట్, ఆబ్వియస్ గా ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు బీఆర్ఎస్ ఉన్నారు? ఎవరు బీఆర్ఎస్ లేరు. ఉన్న వాళ్ళంతా తనకు సంబంధికులు లేదంటే తన ఆర్గనైజేషన్ సంబంధికులే ఉన్నారు. ఆబ్వియస్ గా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, తన లీడర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలన్న భావన ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జస్ట్ మా ఫ్యూచర్ సీఎం కవితనో లేదంటే మా ఫ్యూచర్ లీడర్ కవితనో నినాదాలు ఇవ్వడం కూడా మనం చూసాం. రైట్, సో పార్టీ పెట్టడము పెట్టకపోవడము అనేది అది మనము డీటెయిల్గా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఆమె అరెస్టుకు ముందు బీఆర్ఎస్ నుంచి ఆమెకు సపోర్ట్ దొరకకపోవటం, అరెస్ట్ తర్వాత బయటికి రావడానికి కూడా కొంత బీఆర్ఎస్లో ఏమన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఇవన్నీ ఏమన్నా కవితను కొంత మానసికంగా కొంత ఏమన్నా ఆ దిశగా డ్రైవ్ అయింది అనుకోవాలి, చేసింది అనుకోవాలా? బేసికల్గా ఆ కేసు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి కేసు అండి. రైట్, అందులో చాలా వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న లీడర్లు కూడా ఇన్వాల్వ్ అయిన కేసులో అందులో బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది? మనం జనరల్గా ఆలోచిస్తే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారి పాత్ర ఏముంటుంది? వాళ్ళు లాబింగ్ చేయడము, రిక్వెస్ట్ చేసుకోవడము తప్ప రైట్, తను వెళ్ళడము, లోపలికి వెళ్ళడము, బయటికి రావడం అనేది అది ఈడీ పరిధిలో ఉన్నటువంటి విషయం. వాళ్ళకు ఉన్నటువంటి చర్చరీత్యా వాళ్ళకు కావాల్సిన సాక్ష్యాధారాలు వచ్చేంత వరకు వాళ్ళు తనను కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ వెళ్ళి నేను ఒక ఎక్స్ సీఎం అనో లేదంటే నేను సీఎం అనో నా కూతురు లోపల ఎట్లుంటుంది బయటికి రమ్మనగానే పంపడానికి అదేమో కాదు కదా. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఈజీగా ఉండదు కదా. సో లోపలికి వెళ్ళడము, బయటికి రావడం అన్నది కేసీఆర్ చేతిలో లేదు. బట్ మనం చాలా సందర్భాల్లో చూసాము, హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ ఉన్న అడ్వకేట్స్ని కలవడము, చాలా హై రెప్యూటెడ్ అడ్వకేట్స్ని కూడా కన్సల్టేషన్ తీసుకొని తను త్వరగా బయటికి తీసుకురావడానికి ప్రయత్న లోపం అయితే నాకు ఎక్కడ కనపడలేదు. చాలా రకాలుగా బీఆర్ఎస్ అంటే ప్రతిసారి కేసీఆర్ ముందుండి చేయడు కదా. పార్టీలో ఉన్నటువంటి లీడర్లతోటి, కేటీఆర్ గారితో, వీళ్ళతోటి చాలామంది ఉమెన్ లీడర్లు కూడా వెళ్ళి కలిశారు. కొన్ని సందర్భాల్లో సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళి కలవడం చూసాము. ఇట్లా చాలామంది ప్రయత్నం చేశారు. సో పార్టీకి లీడర్గా కాపాడుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం జరిగింది. సో దానికి దీనికి నాకు లింక్ ఉందని అనిపించట్లేదు. ఇదంతా ఏంటంటే కుటుంబంలో ఆధిపత్య పోరు అన్నది నాకు అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు నెంబర్ 1 కేటీఆర్ అన్నది క్లారిటీ వచ్చింది కాబట్టి నెంబర్ 2 కూడా నేను ఉన్నానా లేదా అన్నది ఆమె క్లారిటీ. సో ఇప్పుడు వారసత్వ రాజకీయంగా చూడాలి. అంతే అండి, ఇంకేముంటుంది. ఎప్పుడు కూడా మీరు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా రీజనల్ పార్టీస్లలో కుటుంబ ఆధారిత పార్టీలు నడిపేటువంటి పార్టీలలో ఏదో రోజు అనేది జరగాల్సిందే. అది ఇప్పుడు జరుగుతుంది. అంతే, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అట్లేనేం లేదు, అధికారంలో ఉన్నప్పుడు రావచ్చు, పోయినాక రావచ్చు. ఈ రోజు నెక్స్ట్ ఇప్పుడు అధికారం కోల్పోయింది, రాబోయే టైంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే సమయానికి నా పాత్ర ఏందన్నది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు వారసత్వ పోరుతోటి అసలే మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడిన చందంగా అసలుకే బీఆర్ఎస్ చిక్కుల్లో ఉంది. అధికారం కోల్పోయింది, పార్లమెంట్లో 0 స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో ఇవంతా తెర మీదకి వచ్చి రచ్చ కాస్త రోడ్డుకి ఎక్కితే అసలు బీఆర్ఎస్ మీద ఒపీనియన్ పబ్లిక్లో పోయి ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయి ఓటేసే పరిస్థితి ఉంటుందా భవిష్యత్తులో? సో డెఫినెట్గా అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు బేసికల్గా కేసీఆర్ గారు ఆలోచన ఒక రకంగా ఉంటుంది, కేటీఆర్ గారు, కవిత గారు ఆలోచన ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఆలోచన ఏం చేస్తాడు ఎప్పుడు కూడా, బేసికల్లీ ఈజ్ నాట్ ఎ సింపుల్ పొలిటీషియన్ కాదు కదండి. ఈజ్ బేసికల్లీ వ్యూహకర్త, ఒక స్ట్రాటజిస్ట్. రైట్, ఆయనకున్న వ్యూహకర్తతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది మనం చూసాం. అలాంటి ఉద్దందుడు అంతా ఉన్న నాలెడ్జ్ ఉన్న అతను, ఆయనకి ఇవన్నీ తెలివయా? ఇవన్నీ ఎప్పుడు ఎలా ఏం చేయాలి అన్నది తెలియదా? ఆయన ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? ఇవాళ నేను అధికారం పోగొట్టుకున్నాను, నా ఫస్ట్ లక్ష్యం ఏంటి? అధికారంలోకి రావడం ఎలా అన్నదే ఆయన ఆలోచిస్తాడు. నా కూతురు పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా అల్లుడు పరిస్థితి ఏంటి అనేది ఎవరు కూడా ఆలోచించారు. ఇప్పుడు ఆయన అధికారం పొడగొట్టుకొని ఉన్నాడు. ఇంత చేసిన తర్వాత కూడా నాకు ప్రజలు అధికారం నుంచి తీసేశారనే బాధలో, వేదనతో ఉన్న వ్యక్తి ఫస్ట్ ఏం ఆలోచిస్తాడండి? నాకు అధికారం రావాలి, పార్టీ ప్రయారిటీ అధికారం రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూతుర్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, కొడుకుని ఎక్కడ తీసుకెళ్ళాలి అన్నది ఆయనకు పెద్ద సమస్య. అది పెద్ద సమస్య కాదు. బేసిక్గా వీళ్ళకి ఏంటంటే ఓపిక లేకపోవడం. రైట్, రాజకీయంగా ఏంటంటే నేను పవర్లో ఉండాలి, నేను ముందు ఉండాలి, ఎక్కడో మిస్ అయిపోతున్నానా, ఏదో నేను మిస్సింగ్ ఏ బోట్ అంటాం కదా, అలాంటి ఒక స్ట్రెస్లో వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ తప్ప
రైట్. రేపు అధికారంలోకి వచ్చే ముందే కేటీఆర్ రేపు సీఎం అవుతాడు అని చెప్పి అధికారంలోకి రాగలుగుతారా? వీళ్ళు రాలేరు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారే సీఎం, కేసీఆర్ గారే ఫేసు, కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్పుకొని వీళ్ళు అధికారంలోకి రావాల్సింది తప్ప కానీ రేపు మా కవిత సీఎం అవుతుంది, మా కేటీఆర్ సీఎం అవుతాడు అని చెప్పి కేసీఆర్ గారు ఈరోజు చెప్పగలుగుతాడా? రేపు చెప్పగలుగుతాడా? ఎలక్షన్ల ముందు చెప్పగలుగుతాడా? అంత ధైర్యం ఉంటుందా? ఉండదు. రాజకీయంగా అది పాసిబుల్ కాదు. కోరిక ఉండొచ్చు, కోరిక వేరు, ఏది నా కొడుకు కావాలన్న కోరిక వేరు. కాబట్టి కేసీఆర్ గారు వెళ్తున్నటువంటి స్ట్రాటజీయే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. వీళ్ళు తొందరపాటు చర్యగా ఇప్పటికే మా క్లారిటీ రావాలి, ఇప్పుడే ఆస్తి పంపకాలు రావాలి అన్నట్టు ఉంటుంది కదా. ఆ తొందరపాటు చర్య ఏమవుతుందో మనం ఆల్రెడీ ఏపీలో ఏం జరిగిందో మనం చూసాం. ఇవాళ ఏపీలో ఏం చేశారన్నది సేమ్ ఇదే కదా. జిరాక్స్ జగన్ వర్సెస్ షర్మిల గారి యొక్క కేసు, అక్కడ వాళ్ళ మదరు జగన్ ట్రయాంగిల్ ఫైట్ లో ఏం జరిగిందో మనం ముందు కళ్ళ ముందు కనబడుతున్నాక కూడా వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు మరి ఇప్పుడు షర్మిల ఎట్లయితే విక్టిమ్ గా మిగిలిపోయి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఏమి నిస్సహాయత స్థితిలో షర్మిల కొనసాగుతుంది. సో ఇప్పుడు సేమ్ స్టేజ్ కవితకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆబ్వియస్గా అండి. ఇప్పుడు ఎందుకనంటే మనం ఎంతసేపు కేసీఆర్ గారు పక్కన ఉన్నప్పుడు బలంగా కనబడతాం, రైట్. మనం ఒక 5 feet ఉంటే మన పక్క అయినా ఒక 7 feet ఉంటే మనం బలంగా కనబడతాం, అంతే కదా. ఈ రోజు వరకు కవిత గారి పరిస్థితి అయినా కేటీఆర్ గారి పరిస్థితి అయినా ఎవరిదైనా ఆ పార్టీలో ఏంటి, కేసీఆర్ గారి ఇమేజ్ మీద, ఆయనకున్న క్రెడిబిలిటీ మీద, ఆయనకు ప్రజల్లో ఉన్న నమ్మకం మీద వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఒకసారి కేసీఆర్ గారు తప్పుకొని కేసీఆర్ గారి నుంచి వీళ్ళు దూరం వెళ్తే అసలు వీళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుందా? డౌట్ నాకు. అసలు వీళ్ళు ఏదన్నా ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న 100 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కవిత గారు గెలిచే పరిస్థితి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ గతంలో కూడా అధికారంలో ఉన్న సమయంలో కూడా కవిత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అదొక సందర్భం. అంటే 2014లో కవిత గారు గెలిచినా కవిత గారి ఇమేజ్ మీద గెలవలేదు, కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్ మీద వీళ్ళు గెలిచారండి. ఇవాళ కవిత గారే కాదండి, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులలో ఒక 10 మంది నాయకులు మాత్రమే స్వతహాగా గెలిచే పరిస్థితి ఉంది. మిగతా 90 మంది నాయకులు ఎవరు కూడా కేసీఆర్ గారి ఇమేజ్ తప్ప వాళ్ళకంటూ ఒక ఇమేజ్ లేదు. అది వాస్తవం, అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇటు కవిత గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కేసీఆర్ గారు కాదు అని బయటికి పోతే మనం గెలవగలుగుతామా? అంతే కదండి. అందుకని ఆమె కేసీఆర్ దేవుడు అంటుంది, చుట్టూతో దయాలు ఉన్నారంటున్నారు. బేసికల్ గా తనేమనుకుంటుందంటే నాకు అన్ని తెలుసు, నేను స్ట్రాటజికల్ గా, అంటే దీన్నే కదా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే. బేసికల్ గా ఫాదర్ ని కన్విన్స్ చేసుకోవడం కోసం చుట్టూన్న కోటరీని ఎలిమినేట్ చేసి నేను అక్కడికి ఎంటర్ కావాలి, అంతే కదండి, నేను అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు చుట్టూన్న వాళ్ళందరి మీద అభియోగం మోపాల్సి వస్తుంది కదా. సో ఆ అభియోగం మోపేందులో భాగంగానే ఇప్పుడు లీక్ చేసి ఇంత రాద్ధాంతం చేసి, అంతే కదా. ఇప్పుడు బేసికల్ గా ఆ చుట్టూన్న 3-4 వీళ్ళంతా మీకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే నరేటివ్ బిల్డ్ చేస్తేనే కదా తను ఎంట్రీ అయ్యేది, వాళ్ళు ఎగ్జిట్ అయ్యేది. తను ఎంట్రీ కావాలంటే ఆడ కుర్చీ ఖాళీ కావాలి, ఆడ కుర్చీ ఖాళీ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళ మీద అభియోగం మోక తప్పదు, అంతే కదా. సో బట్ ఇదంతా వాళ్ళకి అవసరం లేదండి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆల్రెడీ చూస్తే వాళ్ళు ఆల్రెడీ హరీష్ రావు గారిని సైడ్ లైన్ చేసేసారన్నది వాస్తవం, రైట్. ఈ సీన్లో ఎక్కడ కూడా హరీష్ రావు గారికి స్పేస్ లేకుండా చేసేసారు. ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళు ఉన్నది సంతోష్ గారు కూడా ఆల్మోస్ట్ సైడ్ లైన్ అయిపోయినట్టే. ఇక ఉంది మిగిలింది కుటుంబంలో ముగ్గురే, తండ్రి, కొడుకు, కూతురు. ముగ్గురు కూర్చొని 4 గోడల మధ్యలో దాన్ని పరిష్కరించుకోవాల్సింది రోడ్డు మీద పెడితే ఎవరికి నష్టం? ముగ్గురికి నష్టం. డిఫరెంట్ స్పెక్యులేషన్స్ కి వాళ్ళు దారి ఇచ్చుంటాయి, అంతే కదా. అందరికీ నష్టం, పార్టీకి నష్టం, పార్టీలో ఉన్న లీడర్లకు నష్టం, వాళ్ళకి నష్టం. సో బేసికల్ గా కుటుంబ కలహాలు, వారసత్వ పోరు అనే దాన్ని మనం రాజకీయంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇది ఏ రోజైనా కేసీఆర్ ఫేస్ చేయాల్సిందే. దీంట్లో నుంచి కేసీఆర్ ఎలా బయటపడతాడు అనేది ఆయన యొక్క వ్యూహంపై ఆధారపడి. కానీ ఇప్పుడు మీరు అన్నారు ముగ్గురే మిగిలారు, కేటీఆర్, కవిత, కేసీఆర్, అంతే అండి. కానీ ఇప్పుడు కవితకు చోటు ఇవ్వకుండా, అంటే కవితకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ కేటీఆర్ తోటి సుదీర్ఘంగా 4 గంటలు చర్చించి ఏం సాధిద్దామని, అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఆయన దిశానిర్దేశం కవిత మీద చాలా సీరియస్గా ఉన్నట్టుగా, ఫ్యూచర్లో మీరు అసలు ఏమీ మాట్లాడొద్దు ఈ అంశం మీద, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అని, అంటే ఇది ఒక ఆలస్యం అమృతం విషయంలాగా మారే అవకాశం లేదా? సరే అండి, ఇప్పుడు ఒకటండి, కేటీఆర్ని ముందుకు తీసుకెళ్తూ కవితని స్లో చేస్తున్నాడు అనేది మీ వాదన ఏదైతే ఉందో దాంట్లో వ్యూహం కనబడట్లేదా? కేసీఆర్ వ్యూహం దాగలేదంటారా? ఇప్పుడు కవిత క్లీన్ ఇమేజ్ కాదు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో. సరే అది రేపు కోర్టులో ఏమవుతుంది అన్నది మనం వెయిట్ చూడాలి, రైట్. ఈ రోజు వరకు ఉన్న సందర్భంలో ఏంటి, తనకు ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. అది వాస్తవమా అవాస్తవం మనకు తెలియదు, రైట్. అది ఒక మచ్చ అయితే ఉంది. నువ్వు ఇలా జైలుకి వెళ్ళొచ్చావు. కేసీఆర్ అయినా మీరైనా నేనైనా ఏం చెప్తాము, కొద్ది రోజులు లోలో ఉండండి అని చెప్తాం, కొద్ది రోజులు అండర్ గ్రౌండ్లో ఉండండి, కొద్ది రోజులు కామ్గా ఉండండి, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. వచ్చిన రోజు మళ్ళీ మనం ఏ రోజైనా రివైవ్ కావచ్చు.
కేసీఆర్ లాంటి వ్యక్తి అనుకుంటే తెల్లారి ఆమెను తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ కూడా వేసుకోవచ్చు. హీ కెన్ డూ ఎనీథింగ్. సో కాబట్టి ఆయన ఏం ఆలోచిస్తాడు, నువ్వు కొద్ది రోజులు లో ఉండు. ఎందుకంటే బయట తిరగడం ఒక ఎత్తు అయితే విత్ ఇన్ ద పార్టీలో కూడా గుసగుసలు ఉంటాయి కదా. విత్ ఇన్ ద పార్టీలో కూడా ఏమనుకుంటారు, అబ్బా తప్పు చేసినా కానీ కేసీఆర్ కూతుర్ని చూసారా దగ్గర తీసి మరి మా మీద పెత్తనం చలాయిస్తున్నాడు. దగ్గర తీయడం అంటే ఏంది, ఆమెకు వర్క్ ఇవ్వాలి. వర్క్ ఇస్తే ఏమవుతుంది, ఆమె పోయి ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయాలి. వర్క్ ఎవరితో ఎగ్జిక్యూట్ చేయాలి, ఉన్న పార్టీ నాయకులతో ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ పార్టీ క్యాడర్ ఇన్వాల్వ్ కావాలి. పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది, మా మీద పెత్తనం ఏంటి అనేది వస్తుందా రావట్లేదా, మా మీద. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వరంగల్ మొన్న జరిగిన వరంగల్ బహిరంగ సభ ఇన్ఛార్జ్ ఇచ్చారు అనుకుందాం. ఈమె పోయి అక్కడ ఉన్న నాయకులతో పనిచేయాలి కదా. ఆ నాయకులు ఏమనుకుంటారు, అరే కేసీఆర్ ఏంది బాయ్ ఇంకెవరు దొరకలేదా, ఈమెను తీసుకొచ్చి మా మీద పెత్తనమా అన్న ఆలోచన వస్తుందా రాదా. సో అంటే కేసీఆర్ గారి ఆలోచన అక్కడ ఉంటుంది, వీళ్ళ ఆలోచన ఇక్కడ ఉంటుంది. సో బేసికల్గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో కేసీఆర్ ఏం చేసినా మనం మంచిగా చేస్తాడు. తెలంగాణ సమాజానికి మంచి చేయాలని వచ్చిన నాయకుడు కుటుంబంలో ఉన్న వాళ్ళ తన కొడుకు కూతురికి మంచి చేయాలని అనుకుంటాడు కదా. యాంగిల్ మనం ఎందుకు ఆలోచించాలి, రాజకీయ బాటలు వేసింది కూడా అదే కేసీఆర్ కదా. రైట్, నువ్వు నీకు ఆల్రెడీ ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కొడుకు ఉండి వీళ్ళందరూ అల్లుడు ఉన్న తర్వాత ఎవరన్నా ధైర్యం చేస్తారా కూతుర్ని రాజకీయంగా ఎదగడానికి, కూతుర్ని రాజకీయంగా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఎవరైనా ధైర్యం చేస్తాడా? మరి కేసీఆర్ చేశాడు. మరి దాన్ని మనం ఆలోచిస్తున్నామా? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూనే నువ్వు ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టుకొని తెలంగాణ జాగృతి అని ఒక పెద్ద బోర్డు పెట్టుకొని తిరిగావు. వేరే పార్టీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీలోనే ఉండాలి, పార్టీ డైరెక్షన్లో పనిచేయాలి. నీకు ఇంకొక ఆర్గనైజేషన్ అవసరం లేదు కదా. అది ఆల్మోస్ట్ నువ్వు బీఆర్ఎస్కి ఆన్పారగా ఉండేటట్టు నువ్వు దాన్ని డెవలప్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. కేసీఆర్ గారు చేశారు కదా. నీకు టికెట్ ఇచ్చారు, ఎంపీ గెలిచావు, మళ్ళీ నెక్స్ట్ టికెట్ ఇచ్చారు కదా, ఓడిపోయావు. ఓడిపోయిన తర్వాత నేను సైడ్ లైన్ చేశారా, మళ్ళీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అది ఎమ్మెల్సీ ఎవరిది, వేరే వాళ్ళది కదా పార్టీ నుంచి. వాళ్ళకి దక్కాల్సిన ఎమ్మెల్సీ అలా నీకు ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా పార్టీ. మరి నీకు అవకాశం ఇచ్చారు కదా. మరి ఇన్ని అవకాశాలు ఇచ్చినవన్నీ మర్చిపోయి ఈరోజు నాకేం దక్కలేదు. ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కవితను అనగదొక్కే కుట్ర ఏదైతే ఆమె ఆరోపిస్తుందో, మరి ఇప్పుడు అలాంటి కుట్రలేం జరగలేదంటారా? కుట్రలు ఎందుకండి, ఇందులో కుట్ర ఏముంటుంది? బేసికల్గా దానికో వ్యూహం ఉంటుంది. కొద్ది రోజులు కామ్గా ఉండండి, కొద్ది రోజులు ఖాళీగా ఉండండి, మళ్ళీ మన అధికారంలోకి రావడానికి మా దగ్గర వ్యూహం ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఎప్పుడైనా ఎలివేట్ చేసుకోవచ్చు కదండి. ఇవాళ ఎవరు దిక్కుముక్కు లేని కొంతమంది నాయకులని రాజకీయంగా అసలు ఎలాంటి ప్రమేయం లేని వాళ్ళని తీసుకొచ్చి రాత్రి రాజ్యసభలు ఇచ్చినవి మనం చూడలేదా? రాత్రి రాజ్యసభలు మనం చూడలేదా? వాళ్ళకి రాజకీయంగా ఎలాంటి అనుభవం ఉంది, ప్రజల్లో ఉన్నారా? ఏం లేదు కదా. మరి కేసీఆర్ అనుకుంటే వాళ్ళకి రాజ్యసభలు దొరికినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి రాజ్యసభలు దొరికాయండి. సంతోష్ కూడా అట్లా రాజ్యసభ సభ్యులు మినిస్టర్లు దొరకరా? ఇక మన పేర్లు ఎందుకని నేను చెప్పట్లేదు కానీ మినిస్టర్లు దొరికాయా? రేపు నువ్వు గెలవాల్సిన అవసరం ఉంటుందా మినిస్టర్ కావడానికి? ఇప్పుడు మినిస్టర్ అంటే మీరు జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె బీజేపీతో అంటే అసలు బీజేపీతో ఇంకా స్థాయి పెంచాల్సి ఉండే, మీరు బీజేపీ అసలు విమర్శించలేదు అనేది కదా కవిత పాయింట్. ఒకటండి, బీజేపీ ఆమె లెటర్లో రాసిన అన్ని అంశాలలో ఫస్ట్ బ్లండర్ తను మెన్షన్ చేసింది ఏంటంటే బీజేపీతో గొడవ ఎందుకు పెట్టుకోవట్లేదు అన్నది. అది తన యొక్క రాజకీయంగా ఉన్నటువంటి అనుభవాన్ని చూపెడుతుంది. అంటే అనుభవ రాహిత్యంగా ఆమె చేసినటువంటి ఆ ప్రశ్న అన్నది నాకు అనిపిస్తుంది యాజ్ అనలిస్ట్గా. ఎందుకు అని అంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కేసీఆర్ గారు ఎవరి వల్ల ప్రతిపక్షంలోకి వచ్చారు? కాంగ్రెస్ వల్ల ప్రతిపక్షంలోకి వచ్చారు. ఇలా అధికార పార్టీ ఏంటి? కాంగ్రెస్. సో కేసీఆర్ పోరాటం చేయాల్సింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద. కేసీఆర్ కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి ప్రయత్నించి కాంగ్రెస్ మీద వ్యతిరేకత భావం క్రియేట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటాడు. కానీ ఇంకొక దిక్కు ఇంకో శత్రువుని తయారు చేసుకుంటాడా? బీజేపీతో శత్రుత్వం ఇవాళ కేసీఆర్కి ఏం అవసరం? బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉందా? లేదు కదా. బీజేపీ ఎదుగుతుందా? ఇప్పటి వరకైతే లేదు కదా. ఎదగే ప్రయాణంలో లేనటువంటి పార్టీ మీద బురద జల్లుతే బీజేపీ ఎదగలేదంటాం లేదు, ఎంతో కొంత అయితే ఎదుగుతుంది. కానీ అంత యాక్టివ్ గా లేనటువంటి పార్టీలో ఈ రోజు నువ్వు బురద జల్లడము, వాళ్ళతో గిల్లడము గిచ్చడము చేస్తే ఎవరికి నష్టము? బీఆర్ఎస్కే నష్టము. రేపు బీజేపీని గిల్లడం గిచ్చడం చేస్తారే వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఈడ కాంగ్రెస్ని తొక్కాలని చూస్తుంది, కేసీఆర్ కాంగ్రెస్ని తొక్కాలని చూస్తున్నాడు. ఇద్దరు శత్రువులు ఎవరు? కాంగ్రెస్. ఇద్దరు శత్రువులు కాంగ్రెస్ అయినప్పుడు ఇద్దరు కాంగ్రెస్ మీద తొక్కాలన్న ప్రయత్నంలో ఉండి రేపు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది కదా. మన ఆంధ్రలో ఏం జరిగిందో మనం చూసాము. రేపు కేసీఆర్ స్వతహాగా అధికారంలోకి వచ్చే ఆలోచన ఉంటే 6 నెలల ముందు బీజేపీని కూడా అటాక్ చేస్తారు. రాజకీయాల్లో
ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఉండరు. అంతే కదా. రేపు అవసరం వచ్చింది అనుకోండి కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఈవిడకున్న లిక్కర్ కేసు వల్ల ఈ బీజేపీ ఈవిడని టార్గెట్ చేసి లోపల పెట్టింది అనేటువంటి ఒక అంశంపై బీజేపీతో కేసీఆర్ ఎందుకు శత్రుత్వం పెంచుకుంటే జరిగే నష్టం ఏంటి? రేపు వాళ్ళ అవసరం ఉండొచ్చు. రేపు ఇక్కడ కాంగ్రెస్ని తొక్కడానికి బీజేపీతో స్నేహపూరితంగా వెళ్లాల్సి వస్తుంది కావచ్చు. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఒక రీజనల్ పార్టీకి ఒక నేషనల్ పార్టీ యొక్క అవసరం అన్నది చాలా అవసరం. నువ్వు కాంగ్రెస్ని నువ్వు శత్రువుగా ఎంచుకున్నప్పుడు ఇంకో నేషనల్ పార్టీ ఎవరున్నారు? అవసరమో పైగా జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తనకు అన్యాయం జరిగింది అని చెప్పి బీజేపీని తొక్కడం మొదలు పెడితే ఇవాళ బీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ, కవిత గారు ఒక్కరే కాదు కదా, కొన్ని లక్షల మంది కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి పార్టీ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్యాయం జరగొద్దని కేసీఆర్ ఆలోచిస్తాడు. కానీ నా కూతురుకు అన్యాయం జరిగింది కాబట్టి నేను బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తారండి? ఎవరు ఆలోచించారు. అంటే తను ఏదైతే క్వశ్చన్ బీజేపీని మీరు అటాక్ చేయలేదన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది అసలు అసందర్భం. అది యాక్చువల్గా తన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీకి ఎగ్జాంపుల్ అండి. కానీ ఓవరాల్గా లెటర్ మీరు చూస్తే తన తండ్రిని ఫెయిల్యూర్ అనే ఒక ముద్ర కవితని వేసినట్టుగా కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు తను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి? బేసికల్లీ షీ వాంట్ టు డూ ఏ బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటాం. ఇంట్లో కూతురు తండ్రి మధ్యలో ఎలా ఉంటుందండి? నాకు ఇది ఇస్తావా, ఈ డ్రెస్ కొంటావా, కొనకపోతే నేను ఇలా అన్నం తిన్నాను, అంతే కదా. నాకు ఇది కొనిస్తేనే నేను అన్నం తింటాను, రైట్. నాకు ఈ స్కూల్ అడ్మిషన్ ఇస్తేనే నేను పోతా, లేకపోతే నేను పోను. ఇది ఏదైతే తండ్రి కూతుర్ల మధ్యలో మనం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అందరిలో ఉంటుంది, ఇక్కడ కూడా అదే ఉంది. అంతే, నాకు కావాల్సింది ఇస్తావా, లేదంటే నువ్వు తప్పు చేసినవాడే. ఇప్పుడు మన ఇంట్లో కూడా తండ్రి కూతురు మధ్యలో, తండ్రి కొడుకు మధ్యలో గొడవ జరిగినప్పుడు ఏమవుతారు? కొడుకు ఏమంటాడు? నీ వల్లనే నేను ఇవాళ ఈ కాలేజీలో చదువుకోపోయాను, నీ వల్లనే నేను ఇక్కడ ముందుకు వెళ్ళలేదు, నువ్వు ఇంజనీరింగ్ చదవమంటేనే ఇంజనీరింగ్ చదివినా అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ మనం చూస్తుంటాం కదా. ఇక్కడ కూడా అదే అనుకోవచ్చు కదా. ఏముంది అంటే నువ్వు తప్పు చేశావు అని తను చెప్పాలనుకుంటుంది. అని ఎందుకు తను అట్లనన్నా కేసీఆర్ స్ట్రెస్లో దిగొచ్చి పోనీలో ఈ టార్చర్ ఎందుకు, ఏదో ఒకటి ఇచ్చేద్దాం పట్టు అని చెప్పి ఇస్తాడు కావచ్చు అనేది ఆలోచన. కానీ ఇక్కడ లేఖ విషయం మాట్లాడుకుంటే మనం లేఖ ఎవరు లీక్ చేశారనేది ఒక సందర్భం చర్చకు వస్తుంది. అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఆమె ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టార్టింగ్లో అన్నారు. శ్రవణ్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్సీ శ్రవణ్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది మా కుట్ర కాదు, ఖచ్చితంగా రేవంత్ కుట్ర, ఇది కాంగ్రెస్ కుట్ర అన్నాడు. సీన్ కట్ చేస్తే ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ లెటర్ నేనే రాశాను ఒప్పుకుంది. కేటీఆర్ ఏమంటున్నాడు? కాంగ్రెస్ కోవట్లు బీఆర్ఎస్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఇది కోవట్లు కుట్ర అనుకోవాలా, లేదంటే ఇప్పుడు నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసినట్టుగా భావించాలి? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లీడర్ చెప్పినట్టుగా అసలు ఓవరాల్గా ఏం జరిగింది అనుకోవాలా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించిన విధానం చూస్తూ ఉంటే లెటర్ రాగానే కనీసం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అది ఎక్కడి నుంచి లీక్ అయింది ఏంటి అన్నది కొంచెం అర్థం చేసుకున్న తర్వాత దెన్ దే హ్యావ్ టు అటాక్, అంతే కదా. సో ప్రతిదానికి అంటే అర్ధరహితంగా అంటే ఇమ్మీడియట్గా ఇది కాంగ్రెస్ కుట్ర అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పిల్లి పాలు తాగినా కానీ ఆ పిల్లికి అది రేవంత్ రెడ్డి పంపించారనే పరిస్థితి నాకు కనబడుతుంది ఆలోచిస్తే. అంటే అది కాదు కదా. ఇప్పుడు కవితతో మాట్లాడి ఉన్న తర్వాత వీళ్ళు స్పందించుంటే బాగుండు. వీళ్ళు ఒకటి స్పందించారు రేవంత్ రెడ్డి కుట్ర అది ఇదని. ఇంకో వైపు చూస్తే ఆమె వచ్చి నేనే రాశానని చెప్పింది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక ఆమె రాసిన తర్వాత రిలీజ్ చేయడం ఎవరైనా చేయొచ్చు కదా, దాన్ని ఏముంది, రైట్, ఎవరైనా రిలీజ్ చేయొచ్చు. కానీ మొదట్లో బీఆర్ఎస్ పార్టీ డినే చేసింది, అసలు లేక ఆమె రాయలేదు, ఇదంతా కుట్రపూరితంగా క్రియేట్ చేశారని చెప్పారు, అంతే కదా. సో అంటే వాళ్ళు వాళ్ళ యొక్క గ్రౌండ్స్ని చెక్ చేసుకోకుండా అంటే ఈ ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమవుతుందంటే మిగతా సందర్భాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద చేస్తున్న అలిగేషన్స్ కూడా కొన్ని సందర్భాలలో ఫేక్ అలిగేషన్స్ అనే దానికి ఇది నిదర్శనం అవుతుంది కదా. అంటే ఎందుకంటే ఆర్గ్యుమెంట్ పెట్టే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని ఆర్గ్యుమెంట్ పెట్టాలి, రైట్. సో వీళ్ళు తొందరపడి పెట్టారు, ఆమె వచ్చేసి నేనే రాశానంది అంటే వీళ్ళు పెట్టిన ఆర్గ్యుమెంట్స్ అని తప్పని సెల్ఫ్ గోల్ వేసుకుంది. సెల్ఫ్ గోల్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్, ఇది సెల్ఫ్ గోల్, రైట్. సో ఇప్పుడు కమింగ్ టు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా, రైట్. సో రేవంత్ రెడ్డి గారు వల్లనే కవిత నడుస్తుంది అనేది బీఆర్ఎస్లోనే ఒక వర్గం నడుపుతున్నటువంటి చర్చ, బయట నడవట్లేదు. బీఆర్ఎస్లోనే ఒక వర్గం తోటి అది ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. కానీ కవిత గారికి అంతకుముందున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బిజినెస్ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే కవిత గారు ముందుకెళ్తుంది. ఆయనే డైరెక్షన్, కర్త, కర్మ, క్రియ, దాని వల్లనే కవిత గారు ముందుకు వస్తున్నారు. ఇది బీజేపీ కూడా ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే భవిష్యత్ పిసిసి చీఫ్ కవిత అనేది రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయి. సరే, ఇది ఒక బీఆర్ఎస్ దాన్ని స్టార్ట్ చేసినప్పుడు బీజేపీ దాన్ని అందుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు శత్రువులే కాబట్టి
వాళ్ళు దాంట్లో ఇంకొంచెం ఏలు పెట్టి దాన్ని పెద్దగా చేయడంలో తప్పులేదు. కానీ ఈ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదన్నది పెద్ద ప్రశ్న, అంతే కదా. సో రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఈ రోజు వరకు స్పందించాలి కదా. ఎందుకనంటే ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్నల్ గా వారు జరుగుతుంటే బట్టగాల్సి రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి స్పందించాలంటే ఎట్లా అవుతుంది? సంబంధమే లేదు. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి, లెటర్ రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు అనే స్థాయికి, లేదంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు అని వచ్చినప్పుడు తను ప్రభుత్వంలో ఉన్నాడు. ఒక సైబర్ క్రైమ్ కి ఒక కాల్ వాళ్ళ సీఎంఓ నుంచి ఫోన్ చేపిస్తే 1 గంట లోపల అసలు ఈ లెటర్ ఏ వాట్సాప్ నుంచి ఏ వాట్సాప్కి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఆ టీవీకి వెళ్ళింది, ఆ టీవీ వాళ్ళు బయట పెట్టే వరకు ట్రైల్ కనుక్కోలేరా? ఆ డిపార్ట్మెంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఆ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఎవరినన్నా ఒకరిని వెళ్ళి ఎంక్వైరీ లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇస్తాడు, వాళ్ళే దాన్ని గంట లోపల ట్రేస్ చేసి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అన్నది ఐపీ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్తో పాటు ఇలా టెక్నాలజీని వాడితే ఏం చేయలేరు, గంటలో బయట పెట్టవచ్చు. ఇది పెట్టడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఆ పని చేయొచ్చుగా, ఎవరు లీక్ చేశారనేది కనుక్కోమని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు అందులో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అది ఎక్కడి నుంచి లీక్ అయింది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తోటి కవిత కూడా చేయొచ్చు. నా లేఖ కాన్ఫిడెన్షియల్ గా ఫాదర్ కి రాస్తే అది లీక్ అయిందంటే ఎవరి కుట్ర అనేది వేగ్ గా చెప్పకుండా విత్ ఎవిడెన్సెస్ తో ఆమె కూడా కంప్లైంట్ ఆమె ఎందుకు చేస్తుందండి? లేఖ లీక్ అయింది అక్కడి నుంచి అని అందరు ఇప్పుడు మాట్లాడుకుంటుంటుంటే ఆమె పోయి తన కాలు మీద తను కొట్టుకోలేదు కదా. 1 2 బీఆర్ఎస్ వాళ్ళు లెటర్ ఇచ్చినా కానీ ప్రూవ్ అయ్యేది ఎవరు? ఈ ముగ్గురిట్లో ఎవరెవరు ప్రూవ్ అవుతారు. సో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోమని చెప్పి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. నేననేది ఏంటంటే వీళ్ళ మీద అలిగేషన్ వస్తుంది, ప్రభుత్వం మీద అలిగేషన్ వస్తుంది. ప్రతిదానికి ప్రభుత్వాన్ని బూచి చూపెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు దానికి రెస్పాండ్ కావట్లేదు? రెస్పాండ్ కాకపోతే ప్రజల్లోకి ఏం వెళ్తుంది? ఇది నిజమే అని వెళ్తుంది. ఈవెన్ ఇప్పుడు యాజ్ అనలిస్ట్గా నాకు కూడా డౌట్ ఉందండి, ఇది రేవంత్ రెడ్డి గారే చేయిస్తున్నారు కావచ్చు. నేను గట్టిగా చెప్పగలుగుతానా ఆయనే చేయిస్తున్నాడని? చేయించట్లేదని చెప్పగలుగుతానా? చేయించట్లేదు. మీరైనా చెప్పగలుగుతారా? చేయించ ఎందుకు? మనకు ఆధారాలు లేవు కాబట్టి మనం చెప్పలేము. ఆధారాలు ఎవరు బయట పెట్టాలి? ఎవరి మీద అయితే అలిగేషన్ వచ్చిందో ప్రభుత్వంలో ఎట్లా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఈజీగా బయట పెడితే అది మీరైనా నేనైనా క్యారీ చేయగలుగుతాం, అంతే కదండి. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లా వాళ్ళు తుమ్మినా దగ్గినా ప్రతిదీ రేవంత్ రెడ్డి గారే కారణం అనే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని మీరు కౌంటర్ చేయకపోతే మీరు తప్పు చేయకుండా చేసిన వాళ్ళు నమ్మే అవకాశాలు ఉంటాయి. వాట్ ఈస్ వాట్ అని చెప్పకపోతే డెఫినెట్గా అండి ప్రజలు ఏ నరేటివ్ తీసుకెళ్తే ప్రజల్లోకి అదే నమ్ముతారు. ఆ నరేటివ్ రాంగ్ అన్నది నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే అంటే ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం మేము బాగా చేస్తున్నాము అయినా ప్రజల్లో మాకు వ్యతిరేకత ఉంది అంటే దీనివల్లనే ఉంటుంది. ఎందుకు? నువ్వు కష్టపడుతున్నావు కావచ్చు, నువ్వు కష్టపడుతున్నావు అన్న విషయం వాళ్ళకి తెలవాలి కదా, నువ్వు చేస్తున్న విషయం వాళ్ళకి తెలవాలి కదా. ఎక్కడో గ్యాప్ ఉందండి కమ్యూనికేషన్స్ లో, ఎక్కడో గవర్నమెంట్ లో గ్యాప్. 100% ఇది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చేస్తున్న పనులు తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఆబ్వియస్గా అండి, అది మనం చూస్తున్నాం కదా. అది కవిత విషయం తీసుకుంటే ఆమె ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి వ్యవహారంలో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని కామెంట్స్ తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతుంది. ఆమె ఈవెన్ అమెరికాకు వెళ్ళే ముందు కూడా ఆమె జాగృతిలో కూడా కమిటీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఇప్పుడు మళ్ళీ ఆమె అన్యాదం భుజానికి ఎత్తుకోవటం చూస్తుంటే భవిష్యత్తులో పార్టీ పెడితే ఇప్పుడు ఆమె కొత్తగా ఒక తెర మీదకి వచ్చింది, పేరు కూడా క్రియేట్ చేసి బయట ప్రచారంలో తీసుకొచ్చారు, తెలంగాణ బహుజన సామాజిక సమితి. ఇది నిజంగానే ఆమె కవిత కొత్త పార్టీ సామాజికవాదం, సామాజిక తెలంగాణ దిశగా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే, అంటే నా పాయింట్ ఏంటంటే కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి పొలిటికల్ గా? రైట్. సో కవిత ముందున్న ఆప్షన్స్లలో ఒకటి తను బీజేపీలో జాయిన్ అవుతుందని ఒక చర్చ, లేదంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని చర్చ, లేదంటే కొత్త పార్టీ పెట్టుకుంటుందని చర్చ. బేసికల్గా తన ముందున్నాయి 3 ఆప్షన్స్ అండి. రైట్. లేదు అంటే హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే కంటిన్యూ కావడం, వాళ్ళ పార్టీలోనే కంటిన్యూ కావడం, అంతే కదా. సో ఈ 3 ఆప్షన్స్లలో ఇంత క్లాష్ వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మొఖం చెల్లుతుందా కనీసం తండ్రి దగ్గర వెళ్ళటానికి? అందులో ఏముందండి, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా భోజనం చేయొచ్చు, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు దాన్ని కేసీఆర్ కష్టంతో వచ్చిన పార్టీ, ఇద్దరూ దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది కొంత ఏంది, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్, కొంత కొలాబరేషన్, అంతే కదా. రైట్. కమింగ్ టు బహుజనవాదం అనే విషయానికి వచ్చినట్లయితే తను పార్టీ పెట్టి ఇవాళ సక్సెస్ కాగలుగుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి.
ఏదో చుట్టూన్న భజన బ్యాచ్ ఒకటి ఉంటుందండి. ప్రతి లీడర్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఆ లీడర్ పక్కన ఉండే భజన బ్యాచ్ ఏం చేస్తుందంటే, అక్క మీరు సీఎం అయిపోతారు, మీరు సీఎం అయిపోతారు. వీళ్ళ కోరిక ఏంటంటే, అక్క సీఎం అయితే నేను ఎమ్మెల్యే అయిపోతా, మినిస్టర్ అయిపోతా. ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు కూడా పంచుకోవడం మొదలైపోయింది ఆ భజన బ్యాచ్ లోపల. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిపోయినా, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఖాయం, అక్కడ నా ఎమ్మెల్యే టికెట్ ఖాయం, నాకు ఈ పోర్ట్ఫోలియో కూడా వచ్చేసింది అనేటువంటి క్లౌడ్లో ఉన్నారు ఆ చుట్టూన్న భజన బ్యాచ్ ఏదైతే ఉంటుందో. రైట్. సో అది మనం ఒక్కసారి గ్రౌండ్ ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనం ఒక పార్టీ పెట్టాలి అంటే ఎజెండా ఏంటి, రైట్? ఆ ఎజెండాకు ఉన్న దమ్ ఏంటి, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మనకున్న రిసోర్సెస్ ఏంటి అనేది మనం గట్టిగా చూసుకోవాలి. మన వెనకాల నడిచే లీడర్లు ఎవరు? సో ఎజెండా ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి, మన వెనకాల నడిచే లీడర్లు ఉండాలి. అంతే కదా. ఇలా నీ ఎజెండా ఏంది? బహుజనవాదం అని అంటున్నావు. రేపు నువ్వు బహుజనవాదము అని మాట్లాడినప్పుడు నీ మీద 100 ప్రశ్నలు వస్తాయి. ఎలా అంటారా? సో ఇవాళ నువ్వు బహుజనవాదం అని అంటే గత 15 సంవత్సరాలలో నువ్వు ఏ రకంగా బహుజనవాదం మీద పనిచేసావు? నువ్వు ఏ రోజు బహుజనవాదం మీద పనిచేయలేదు. సామాజిక తెలంగాణ మీద కూడా నువ్వు పనిచేయలేదు. ఇదే ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తున్న రోజు మనం ఏం మాట్లాడలేదు. మీరు మాట్లాడారా? మీరు మాట్లాడలేరు. ఎవరు? కవిత. అంతే కదా. కవిత గారు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు. తను ఆ రోజు కూడా కవిత గారు తండ్రి గారికి లెటర్ రాసి ఉంటే పెట్టమనండి బయట. ఈటల రాజేందర్ గారిని బయట పంపడం తప్పు. ఆయన కూడా ఒక ఉద్యమకారుడు, ఒక బీసీ ముద్దుబిడ్డ, ఆయన వల్ల కూడా మనం లాభపడ్డాము, తను మనకు ఉండాలి అని చెప్పి ఏ రోజైనా కవిత గారు లెటర్ రాశారా? మాట్లాడారా? లేదు. 2023 ఎలక్షన్స్లో ముదిరాజులకి ఒక టికెట్ కూడా ఇవ్వనప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది. మరి ఆ రోజైనా మరిపోయి ఏదైనా లెటర్ రాసామా? మనము బహుజనవాదం మీద ప్రేమ ఆప్యాయత ఉంటే మనం ఆ రోజు కూడా మనం లెటర్ రాయలేదు. రైట్. ఇదే మందకృష్ణ మాదిగ గారిని జైల్లో వేస్తే నువ్వు ఏ రోజు కూడా దళితవాదం మీద ఎందుకు ఆయనని జైల్లో వేశారని చెప్పి నువ్వు ఏ రోజు కూడా తనని మాట్లాడలేదు. ఇదే మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళి కాల్ జారి ఢిల్లీలో పడితే కనీసం మనం పరామర్శించడానికి కూడా వెళ్ళిన సందర్భం లేదు. సో నువ్వు ఏ రోజు ఏ బహుజన ముద్దుబిడ్డని, ఏ బహుజన నాయకుడిని నువ్వు హక్కున చేర్చుకోలేను. నువ్వు ఇలా ఏ రోజు కూడా వాళ్ళకి ఉన్న సమస్యలపై నీకు అవగాహన లేదు. వాళ్ళతో నువ్వు కలిసింది లేదు, కూర్చున్నది లేదు, తిన్నది లేదు, మాట్లాడింది లేదు. ఈరోజు పార్టీ బహుజనవాదం అని అంటే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే అండి, తను ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి కదా. నిజామాబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో ఎంతమంది బీసీలు అండి? ఒక్కరు బీసీ. రైట్. 5 ఫార్వర్డ్ క్యాస్ట్ టికెట్లే ఉంటాయి. రైట్. సో 7 నియోజకవర్గాలు తను రిప్రజెంట్ చేసిన పార్లమెంట్లో 5 కాన్స్టిట్యున్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నాయి. మరి 5 కాన్స్టిట్యున్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటే బహుజనవాదం, సామాజిక తెలంగాణ అక్కడ కూడా ఫెయిల్ అయింది కదా. ఆ రోజు ఎందుకు వాయిస్ రైజ్ అవ్వలేదు కవిత పాయింట్? అంటే ఏదైనా ఒక ప్రేమ ఉంటే అది డే 1 నుంచి ఉండాలండి. నేను అనేది ఏంటంటే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వాదాన్ని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్మారు. ఎందుకంటే తను దాని మీద ప్రయత్నం చేస్తూ ఆ స్థాయికి వచ్చాడు. దానికి 15 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఇవాళ బహుజనవాదం వెతుక్కోవచ్చు, కానీ ఇవాళ వెతుక్కుంటే నీకు సక్సెస్ రావడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. ప్రజలు నిన్ను నమ్మాలి, నువ్వు దానికోసం త్యాగం చేయాలి. ఒక వాదాన్ని, ఒక ఉద్యమాన్ని లేపాలి అంటే త్యాగం చేయాలి. ఇలా బహుజనవాదం, సామాజిక తెలంగాణ అనేది రాజకీయ అంశం కాదు, ఇది ఒక ఉద్యమ అంశం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవాళ ఒకరు ఎత్తుకోవాల్సినటువంటి ఒక ఉద్యమం అంశం. కాన్షీరామ్ గారు వెతుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ అది చల్లబడిపోయిందని అందరికీ తెలుసు. ఇలా కాన్షీరామ్ గారి యొక్క ఐడియాలజీ ఏంటి, మన ఐడియాలజీ ఏంటి, ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని త్యాగాల పునాదుల మీద మనం నిర్మాణం చేసుకోవాలి. ఉత్తగా వచ్చేసి బహుజనవాదం, సామాజిక తెలంగాణ, నా పార్టీ ఇది, రేపు నేను సీఎం అయిపోతా అంటే అది ఒప్పుకోరు. తెలంగాణ సమాజం అసలుకు ఒప్పుకోదు అది. రైట్. నువ్వు రేపు ఒక ప్రశ్న ఇస్తే నీ మీద 100 ప్రశ్నలు పడేటువంటి సమాధానాలు ఉన్నాయి. రైట్. సో కాబట్టి అంటే ఈమె రాజకీయ అవకాశాల కోసం ఇప్పుడు ఆ వాదాన్ని వాడుకుంటుంది అనుకోవాలి. అంతే కదా. అంతే. కాకపోతే తను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అసలు ఆ వాదం కూడా తనకు ఫిట్ కానటువంటి ఎజెండా. నువ్వు మంచి ఎజెండా తీసుకొని మీరు వస్తే బాగుండేది, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. అంటే రాజకీయ అనుభవం యొక్క లోపం అండి, అంతే. మనం అంటాం కదా, ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ కనబడుతుంది. నువ్వు ఇలా బహుజనవాదం ఎత్తుకొని నువ్వు వస్తే రేపు 10 మంది నేను ప్రశ్నిస్తారు, దాన్ని ఏం సమాధానం చేయగలుగుతావు? 2, నువ్వు ఇదే జాగృతి లోపల ఎంతమంది బీసీ బిడ్డల్ని నువ్వు దూరం చేసుకున్నావు? వాళ్ళందరూ రేపు నేను ప్రశ్నిస్తారు కదా. మరి బహుజనవాదం, సామాజిక తెలంగాణ అన్న నువ్వు ఎంతోమంది చుట్టూ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకొని ఎంతోమంది బీసీ ముద్దు బిడ్డలని బయటికి పంపిన సందర్భాలు లేవా? వాళ్ళు నీ మీద రెబల్గా తయారైన సందర్భాలు లేవా? వాళ్ళందరూ రేపు ఊకుంటారా? బహుజనవాదం గురించి ఏం జరిగిందని వాళ్ళు చెప్పలేరా? చెప్తారు.
సో బేసికల్గా రాజకీయ ఎజెండా ఎత్తుకునే ముందు మనం దాన్ని ఫిట్ అవుతామా, మన స్థాయా, మనం అంతకుముందు చేసిన హిస్టరీ ఏంటి, దానికి ఏమన్నా క్రాస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఇంత డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకొని మనం ప్రజల్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా కేసీఆర్ మీద ఆమె ఫెయిల్యూర్ ముద్రేసి ఆఖరికి ఈమె కూడా ఇప్పుడు 100 ప్రశ్నలు ఆమె ఎక్కుపెట్టుకున్నటువంటి సందర్భంలో ఓవరాల్ ఎపిసోడ్లో ఈమె మొత్తం స్ట్రాటజీ అంతా రివర్స్ అయింది కవిత అనుకోవాలా? అఫ్ కోర్స్ అండి, అంటే తను బ్యాక్ ఫైర్ చేసుకుంది అంతే, ఏం లేదు. సో తను గన్ను పెట్టి ఎవరినో కాలవాలనుకుంది కానీ తనే కాల్ చేసుకుంది అన్నది ఇది క్లియర్. ఇందులో కవిత మిస్ఫైర్ అయింది, అంతే మిస్ఫైర్ అయింది. అది దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ఇంట్లో రెస్పెక్ట్ పోయింది, బయట రెస్పెక్ట్ పోయింది, రెండు దిక్కుల రెస్పెక్ట్ పోయింది. ఇలా నువ్వు వెళ్తే బీజేపీ తీసుకునే పరిస్థితి లేదు, నువ్వు వెళ్తే కాంగ్రెస్ తీసుకునే పరిస్థితి లేదు, నువ్వు పెడితే పార్టీ నడిచే పరిస్థితి లేదు. అసంటప్పుడు మొత్తం అన్ని అవకాశాలు నువ్వు క్లోజ్ చేసుకుంటున్నట్టే కదా. బేసికల్గా రాజకీయంలో క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక్క రోజులో రాదు, దాన్ని చాలా కష్టపడి తెచ్చుకోవాల్సినటువంటి ఉంటుంది. అది అలాంటిది మనం ఇలా దాన్ని ఇంకా పెంచుకోవాలని చూడాలి కానీ తగ్గాలని చూడొద్దు. నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేసి నీకు మొత్తానికి అన్యాయం జరిగి మొత్తానికి వేరే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చి నేను మొత్తం జీరో చేస్తే అప్పుడు వేరే పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అయ్యో పాపం అనే పరిస్థితి వస్తుంది, రైట్? వేరే వాళ్ళు కూడా అయ్యో పాపం అనే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నువ్వు ఇంకా హీరో అవుతావు కదా. ఆ రోజు నువ్వు ఇలా మాట్లాడింది ఆ రోజు మాట్లాడితే అయ్యో పాపం కేసీఆర్ కూతురికి అన్యాయం చేశాడు అనే రోజు వచ్చిన రోజు నువ్వు నిలబడి ఉంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోయావు, రైట్? సో తొందరపాటు చర్యలు రాజకీయంలో పనికి రావండి, అది సెల్ఫ్ సూసైడర్. సో ఇప్పుడు భవిష్యత్తులో ఏంటి అసలు కవిత ఏం చేసే అవకాశాలు ఉన్నాయి? బేసికల్గా తనకి అన్ని దారులు మూసుకుపోయాయండి. ఇప్పుడు బీజేపీలోకి వెళ్తుంది అని బలంగా ప్రచారం జరుగుతుంది. బీజేపీకి ఇలా కవిత గారి అవసరం ఉందా? లేదు. కవిత గారికి బీజేపీ అవసరం ఉంది, ఎందుకంటే కేసు నుంచి బయటపడడమో ఏందో. కవిత గారిని బీజేపీలోకి తీసుకోవడము అని అంటే లిక్కర్ స్కామ్కి ఎండ్ కార్డు పెట్టడమే కదా. ఎండ్ కార్డు పెడితే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటపడిపోతాడు కదా. సో ఈ లిక్కర్ స్కామ్ ఎండ్ వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటుంది ఎవరిని? అరవింద్ కేజ్రీవాల్. దాంట్లో ముద్దా ఎవరు? కవిత గారు. సో కవిత గారిని పార్టీలోకి తీసుకుంటే ఆ కేసు క్లోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు చేయరు. రెండో అంశం, బీజేపీలోకి కవిత గారు వస్తే బండి సంజయ్ పార్టీలో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఆయన ఎదుగుదలని ఆపడానికి ఆయన మీద 100 కేసులు, ఆయన కార్యకర్తల మీద 100 కేసులు, పొద్దుగా లేస్తే నెలకు 10 రోజులు ఆయన కోట్ల కేసులు తిరిగే పరిస్థితుల్లో ఉన్నాడు. అంత డిసిప్లైన్డ్, అంత క్రమశిక్షణ కలిగినటువంటి ఒక హిందుత్వవాది ఉన్న పార్టీలో వీళ్ళు వస్తే తను ఉంటాడా? ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? సఫికేషన్ ఉండదా? సో బండి సంజయ్ గారిని పొడగొట్టుకొని కవిత గారిని పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. మూడోది, తను రావడం వల్ల ఎంత ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది పార్టీకి అన్నది కూడా మనం విశ్లేషించాం. ఎంత ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది, ఇవాళ రాష్ట్రంలో తనకున్న ఓటు బ్యాంక్ ఏంది, బీజేపీకి యాడ్ అయ్యే ఓటు బ్యాంక్ ఏంది అన్నది కూడా మనం విశ్లేషించాలి కదా. తను రావడం వల్ల ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీ హెల్ప్ అవుతుందా? తను ఒక ఎమ్మెల్యే కాదు, ఈరోజు ఒక ఓడిపోయిన ఎంపీ. సరే, ఆ ఎంపీ సెగ్మెంట్లన్నా తను తీసుకోవడం వల్ల మళ్ళీ ఎంపీ గెలిచే ఛాన్స్ ఉందా? అక్కడ ఆల్రెడీ వాళ్ళు బలమైనటువంటి అరవింద్ గారి రూపంలో ఒక అభ్యర్థి ఉన్నాడు. ఒక బలమైన ఎంపీ అభ్యర్థి వాళ్ళ పార్టీ నుంచే ఉండి 2 సార్లు గెలిచిన అరవింద్ ఉన్న ప్లేస్లో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడితే బీజేపీకి ఏంటి లాభం? అట్లా కూడా వాళ్ళకి ఏం లాభం లేదు. సరే, సామాజిక పరంగానే ఏమైనా లాభం ఉందా? తన కమ్యూనిటీ రావడం వల్ల ఇవాళ ఒక 6%, 8%, 10% ఓటు ఉందా? అది లేదు. ఇవాళ తన సామాజిక వర్గానికి ఉంది 2% ఓటు అండి. ఆ 2% ఓట్లో 3 ముక్కల ఆటలో 3 పార్టీలలో 3%, 30% ఉంది. సో ఆ రకంగా కూడా బీజేపీకి హెల్ప్ కాదు, రైట్? రేపు బీజేపీ వెళ్ళాల్సిన ఎజెండా ఏంటి? 10 సంవత్సరాలు కేసీఆర్కి ఇచ్చారు అధికారం, ఆయన ఏం చేయలేదు, ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, ఆయన కుటుంబం పెరిగిందని రేపు వీళ్ళు వాదన పెట్టాలి. ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, ఆయన కుటుంబం పెరిగింది, ఆయన కుటుంబం లాభపడ్డదన్న వాదన పెట్టే సందర్భంలో పక్క సీట్లో కేసీఆర్ గారు కూతుర్ని పెట్టుకొని ఆ ఆర్గ్యుమెంట్ బిల్ చేయగలుగుతారా? ఆర్గ్యుమెంట్ కూడా బిల్ చేయలేరు. సో ఆర్గ్యుమెంట్ బిల్ చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? నువ్వు వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డారని చెప్పి ఆవిడని తీసుకొచ్చి నువ్వు పక్క సీట్లో కూర్చోబెట్టుకొని నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు నమ్మరు. కాబట్టి వాళ్ళ ఎజెండా కూడా క్లోజ్ అవుతుంది. సో ఈ అన్ని అంశాల పరంగా మనం చూసినట్లయితే బీజేపీలోకి నో ఎంట్రీ బోర్డ్ అండి. రియల్గా చెప్పాలంటే బీజేపీకి నో ఎంట్రీ, కాంగ్రెస్ నో ఎంట్రీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదో అందరూ బీఆర్ఎస్ లో ఉంటాం సఫికేషన్ కదా. బీఆర్ఎస్ ఉంటే ఏం సఫికేషన్ అండి? బీఆర్ఎస్ తన పార్టీ కుట్ర అంటుంది, అనగదొక్కుతున్నారు అంటుంది. అనగదొక్కుడు అంటే ఏంది? ఇవాళ ఏంటి మీనింగ్? తనని ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. కేసీఆర్ చేస్తాడా? చేస్తే అది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు అనగదొక్కడం అంటే ఏంది? కొద్ది రోజులు దూరంగా ఉంచడం వేరు, అనగదొక్కడం వేరు. కొద్ది రోజులు దూరంగా ఉంచితే తనకు లాభము, తన రాజకీయ భవిష్యత్తుకు లాభము, పార్టీకి లాభం అనే కోణంలో కేసీఆర్ గారు ఆలోచించి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతే కదా. సో కొద్ది రోజులు దూరంగా ఉంచడం వల్ల తప్పేంటి?
రైట్. ఇవాళ మన ఇంట్లో కూడా మన పిల్లోడు నా కొడుకు తప్పు చేస్తే 5 రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు? ప్రేమ లేఖన కొద్ది రోజులు కామ్గా ఉండమని చెప్తాం. ఎందుకు? ప్రేమ లేఖన అరే నీ టైం బాగాలేదు రాబోయే కొద్ది రోజులు కామ్గా ఉండు, నేను మళ్ళీ నేను ఏదో రోజు నేను బౌన్స్ బ్యాక్ చేస్తాను అనేది ఉంటుంది. తొక్కడం అంటే మీనింగ్ ఏందండి? తొక్కడం అంటే ఏంది? ఈటల రాజేందర్ గారిని తొక్కారండి, అది సందర్భం. అట్లా ఏమైనా తొక్కారా? అది కాదు కదా. నేను బయటికి పంపించమని సస్పెన్షన్ లెటర్ ఏమైనా ఇచ్చారా? ఇప్పటివరకు ఏమి ఇవ్వలే కదా. తొక్కడం అనేది వేరు, తప్పది. ఆ పదాలు వాడడమే తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారు వ్యూహం అంతే అది. సో ఇప్పుడు వ్యూహకర్తకే కవిత ఒక సవాల్గా మారుతుంది. అంతే. ఆ వ్యూహకర్త యొక్క డెప్త్ ఈమెకు అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈమె పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ, ఈమెకు అనుభవ రాహిత్యం ఉండడం, అంతే. తొందరపాటు చర్య ఉండడం. రేపు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పోయిన తర్వాత ప్రతిరోజు నరకం కనబడుతుందండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళందరూ ఇలా ఏమి ఇబ్బందుల్లో ఉన్నారో మీకు నాకు తెలియదా? వాళ్ళ మనసులో బయట చెప్పకుండా లోపల ఎంత ఉందో తెలియదా? ఇవాళ నువ్వు నెంబర్ 5లో ఎక్కడో దిక్కు ఉంటావు, నీకు ఏదో టైంలో అపాయింట్మెంట్ ఉంటుంది, నీకు ఏదో టైంలో రెస్పెక్ట్ ఉంటుంది. బయట పార్టీలో పోతే ఏంది? నెంబర్ 50లో ఉంటావు. నెంబర్ 50లో ఉండి ఒక పార్టీ లీడర్ని కలవాలి అని అంటే బయట పోయి గంట కూర్చుంటే తెలుస్తుందండి. ఒక పార్టీ లీడర్ని, పార్టీ ప్రెసిడెంట్ని అపాయింట్మెంట్ ఇచ్చి బయట పోయి 2 గంటలు కుర్చీలో కూర్చుంటే అప్పుడు మనకు తెలుస్తుంది బాధ ఏంది అన్నది. హ్యూమిలేషన్ అయినప్పుడు తెలుస్తుంది బాధ ఏంది అన్నది. మన స్టేజ్ మీద కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది స్టేజ్ కింద కూర్చున్న రోజు ఆ బాధ ఏంది అన్నది తెలుస్తుంది. మనమేంది, మన స్థాయి ఏంది, ఎక్కడికి దిగజారిపోయాము అన్నది, అంతే కదా. అది అనుభవం ఇస్తే తెలుస్తుంది. ఇప్పటిదాకా అనుభవం లేదు కదా. సో భవిష్యత్తులో అనుభవంలోకి వస్తుంది. అంతే ఏం లేదు. సో బేసికల్గా యాజ్ అనలిస్ట్ నేను కోరుకునేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ తనకు ఎక్కడ బాగుంటుంది అని అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను బీఆర్ఎస్లో ఉంటేనే హ్యాపీ ఉంటుందండి. సో అంత మంచి అవకాశాన్ని ఎందుకు పొడగొట్టుకుంటుందో నాకు తెలియదు, మీకు తెలియదు, రైట్. తనకు ఏ పార్టీలో పోయినా ప్లేస్ ఉండదు. వీళ్ళందరికీ బీఆర్ఎస్ఏ అంతిమ లక్ష్యం. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. సో ఇది ఖచ్చితంగా కవితకు బీఆర్ఎస్ఏ సేఫ్ జోన్. ఆమె బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు, చిక్కులు రాజకీయంగా తప్పవు అనేది రజనీకాంత్ గారి యొక్క వాదన. సో చూద్దాం భవిష్యత్తులో కవిత ఏం చేయబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.